నిర్గమకాండము 3వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో దేవుడు మోషేకు పొదలో అగ్ని రూపంలో దర్శనమిచ్చి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులను విడిపించే బాధ్యతను అప్పగిస్తాడు. పొదలో దేవుని దర్శనం. మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అక్కడ మోషేకు ఒక పొద కనిపించింది. మోషే చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పవిత్ర భూమి. మోషే ఆ పొద ఎందుకు కాలిపోలేదో చూడాలి అనుకొని దాన్ని చూచుటకు అతడు అక్కడికి వచ్చుట యెహోవా చూచి, దేవుడు మోషే మోషే అని పిలిచి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము కావున నీ చెప్పులు విడువుము అని చెప్పెను. ఇశ్రాయేలీయుల మొర. ఐగుప్తులో తన ప్రజల బాధలను చూశానని వారిని వాగ్దాన దేశమైన కనానుకు నడిపించడానికి మోషేను పంపుతున్నానని దేవుడు చెప్తాడు. దేవుని నామం. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పెను. మరియు దేవుడు మోషేతో, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ దగ్గరకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పి వారికి ధైర్యం చెప్పమంటాడు. మోషే సంకోచం. దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు నేను ఎవరిని, ఫరో దగ్గరకు వెళ్ళడానికి నాకు ఏమి అర్హత ఉంది అని మోషే సందేహపడతాడు. దేవుని వాగ్దానం. దేవుడు నేను నీకు తోడైయుందును అని మోషేకు ధైర్యం చెప్తాడు. ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇదే పర్వతంపై దేవుణ్ణి ఆరాధిస్తారని ఒక సూచనను ఇస్తాడు. ఐగుప్తు రాజు కాఠిన్యం. ఫరో సులభంగా ప్రజలను పోనివ్వడని దేవుడు తన అద్భుత కార్యాల ద్వారా ఐగుప్తును శిక్షించిన తర్వాతే అతడు ఒప్పుకుంటాడని దేవుడు ముందే చెప్తాడు. ఆశీర్వాదం మరియు సంపద. ఇశ్రాయేలీలు ఖాళీ చేతులతో వెళ్లరని ఐగుప్తీయుల నుండి వెండి బంగారు వస్తువులను మరియు వస్త్రాలను తీసుకువెళ్తారని దేవుడు ప్రకటిస్తాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. భయభక్తులు. దేవుని మహిమను చూసి మోషే తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని దేవుని వైపు చూడడానికి భయపడతాడు. పెద్దలను కూర్చడం. మోషే ముందుగా ఇశ్రాయేలీల పెద్దల వద్దకు వెళ్ళాకే వారందరితో కలిసి ఫరో ముందుకు వెళ్ళాలని దేవుడు స్పష్టమైన ప్రణాళిక ఇస్తాడు. 3 రోజుల ప్రయాణం. అరణ్యంలోకి 3 రోజుల ప్రయాణం చేసి దేవునికి బలి అర్పించడానికి అనుమతి అడగాలని దేవుడు ఆదేశిస్తాడు. పవిత్రతకు గౌరవం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం భయభక్తులతో పవిత్రతతో నడుచుకోవాలని పొద సంఘటన తెలియజేస్తుంది. బాధలను ఆలకించే దేవుడు, మన కష్టాలను ప్రార్థనలను దేవుడు చూస్తున్నాడని, సరైన సమయంలో విడిపిస్తాడని ఈ అధ్యాయం నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుని సదా తోడు. మనం ఏ కష్టమైన పని లేదా సవాలును ఎదుర్కొంటున్నా నేను నీకు తోడయ్యుందును అనే దేవుని వాగ్దానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని పిలుపు మరియు సమయం. మన సమర్థత కంటే దేవుని సంకల్పమే ముఖ్యమైనది. మోషే తన బలహీనతలను చూసుకొని భయపడినా దేవుడు అతడిని తన కార్యం కోసం ఎన్నుకున్నాడు. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు మోషేను పవిత్రమైన పొదలో పిలిచి ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించే బాధ్యతను అప్పగిస్తూ, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని తన నామాన్ని బయలుపరచడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం.